చదవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోయినా. అంటే నాకు చదువు ఎంత మాత్రం సాగిందండి? ప్రేమలో బంధాలు చదువుతారా యవనస్తులు? చదువు రాదు, నాకు చదువు లేదు, చదువు రాదు. 79 నా పెళ్ళి చేసుకోవాలని మా ఆయన అనుకున్నారు. ఆయన క్రిస్టియన్. ఎలాంటి క్రిస్టియన్ అంటే పండగ క్రైస్తవులండి. తర్వాత ఆయన కూడా భక్త సింగ్ చర్చికి వెళ్ళినాడు ఒక రోజు. అదే రోజు వెళ్ళి నా కోసం ఒక వాగ్దానం తీసుకున్నాడు. ఆయన కోసం ఒక వాగ్దానం తీసుకున్నాడు. డిసెంబర్ 31 వాగ్దానాలు ఇస్తారు కదా, అట్లా ఆయన ఒక వాగ్దానం తీసుకొని నా కోసం కూడా పెళ్లి కాకనే నా కోసం ఒక వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానం ఏమి అంటే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అదొకటే నాకు అర్థమైంది. నాకు అసలు బైబిల్ తెలీదు, బైబిల్ చదవను. అప్పుడు నాకు దేవుడు అంటే ఇప్పుడు ఏమీ తెలియదండి. ఆయన క్రైస్తవుడు, ఆయన చేసుకుంటే భర్తకి ఇష్టంగా ఉండాలి. నాకు ఇష్టంగా పెళ్లి చేసుకున్నా ఆయనకి ఇష్టంగా ఉండాలి. కాబట్టి ఆయన చర్చికి పోతే నేను చర్చికి పోతా, ఆయన క్రైస్తవుడు అంటే నేను క్రైస్తవుడు, అంతే. ఇంకా అంతకంటే వేరేది ఏమీ తెలియదు. ఆ క్రైస్తవుల్ని నా ఇంటికి పోయినాక తెలిసిపోయింది, వాళ్ళు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు, అంటే దేవుని ప్రేమ వీళ్ళలో లేదు. తర్వాత నాకు ఎవరైనా పాస్టర్లు వచ్చి ఇంట్లో ప్రార్థన చేయడం అది ఇది చూస్తుంటే, దేవుడు ఆ ప్రేమ ఈ ప్రేమ అంటారు, వీళ్ళేంది ప్రేమ, ఇలాంటిదా దేవుని ప్రేమ? భార్యను కొట్టడం, తిట్టడం, అసహించుకోవడం, అన్నం పెట్టుకోకుండా ఉండడం, ఇదా దేవుని ప్రేమ? ఇలా మనం పాట పాడేదండి, ఇలాంటిదా యేసు ప్రేమ అనే పాట ఉంది. ఇలాంటిదా యేసు ప్రేమ అని నాకు ఎగతాళిగా పాడేదాన్ని. క్రైస్తవులు అంటే అసహించుకునేదాన్ని. ఎందుకు? నా జీవితం నాకు సాక్ష్యం. క్రైస్తవులు నేను చేసుకున్నందుకు అసలు క్రైస్తవులో ఉండకూడదు అని నా జీవితంలో నేను అనుభవించిన. అత్త ద్వారా, భర్త ద్వారా, మా అత్త మామూలు ఒక్కడే కొడుకు. అందుకోసం నాకు దేవుడు అంటే అసహ్యం, క్రైస్తవులు అంటే పరమ అసహ్యం. అలాంటి దాన్ని భర్త మాట్లాడు, అత్త మామూలు మాట్లాడరు. ఇవన్నీ తెలుస్తాయని దేవుడు ఆపొద్దే చెప్పినాడు. నేను నీకోసం చింతిస్తున్నానే, అది నాకు తెలిసింటే దేవుడు చెప్పినాడని నేను మానేసేదాన్నేమో. అంత జ్ఞానం మనకుంటే ఇంతవరకు ఎందుకు వచ్చేదని. కాబట్టి అసహించుకొని దూరంగా ఉండేదాన్ని. ఒకరోజు ఎవరు మాట్లాడరు కాబట్టి ఒక అబ్బాయి మంచిగా, నాకంటే చిన్నాడు, నాకంటే పెద్దలతో మాట్లాడితే తప్పు అనుకుంటాం కదా, నాకంటే చిన్నలతో మాట్లాడితే తప్పు లేదు, పర్లేదని నేను అనుకున్నా. కానీ నా మనసులో బాధ, ఇంట్లో పడే కష్టాలు కొంచెం మనసు విప్పి మాట్లాడుకునేదాన్ని. ఎవరు ఇంకా మాట్లాడరు కాబట్టి ఎవరు మనిషి చిక్కితే చాలా అనుకుని మాట్లాడినాను. దాన్ని అలసుగా తీసుకున్న అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినాడు. ఒకరోజు ఏం చెప్పినానంటే, మా ఆయన ఎప్పుడు బాగా తాగొచ్చేవాడు, బాగా కొట్టేవాడు. ఎంత కొట్టేవాడు, నా బిడ్డల్ని కూడా రాత్రిపూట ఆయన తాగొస్తే ఎడగలాటై పిల్లలు నన్ను కొట్టేది బిడ్డలు చూడకూడదు అన్న ఉద్దేశంతో ఆ బిడ్డలు బిర్యానీ అన్నం తినిపించి లోపల పడుకోబెట్టి తలిపేసి నేను ఎడ్డ కూర్చుండేదాన్ని. నేను పడే కష్టం నా బిడ్డలు చూడకూడదు అని. ఆవేశంలో ఒకరోజు ఇది చచ్చిపోతే అంటే నేనే చంపేద్దాం అనేంత కోపం వచ్చేసి అదే మాట ఈ అబ్బాయితో చెప్పేసుకున్నా. మనసులో మాట చెప్పుకున్నా. ఈ అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినాడు. నేను మీ ఆయన చెప్తా, నువ్వు చంపుతానన్నావు కదా నీ మొగుల్ని, నేను చెప్తా అనేది మా ఇంటి కాడికి వచ్చేది. ఏమి లేకనే మా అత్త మామ నన్ను కొడుతున్నారు. ఈ మాట చెప్తే ఇంకేం చేస్తారన్న భయంతో బాగా టార్చర్ పెట్టేవాడు. ఆఖరికి వాడు ఏదేదో డబ్బులు అడిగేది, డబ్బులు ఉద్యోగం చేస్తున్నాను కదా, ఏదో ఇంత డబ్బులు నా దగ్గర ఉంటే వాడికి ఇవ్వడం, ఇంకా ప్రెజర్ చేస్తే నా మెల్ల ఉండే చైన్ కూడా ఇచ్చేసినాను. నువ్వు వాడుకొని నాకు మళ్ళీ చైన్ తెచ్చి మళ్ళీ ఇంట్లో అడుగుతారు కదా, చైన్ లేదే అంటారేమో. అట్లా వాడు పూర్తిగా నన్ను చాలా చాలా భయపెడుతున్నాడు. భయపెడుతుంటే ఇంకా తట్టుకోలేక ఓ రోజు నేనే దేవుని దగ్గరకు వచ్చిన. ప్రభా, ఇంట్లో చూస్తే ఇట్లా, బయట చూస్తే ఎట్లా, నువ్వే నాకు నిజమైన దేవుడు అయితే నాకు ఈ సమస్య నుంచి విడిపించు అని దేవుడిని అడిగినాం. అని ఒక పాస్టర్ని పిలిపించినాం. ఇదయ్యా నా సమస్య,
చెప్తే ఆయన ప్రార్థన చేసినాడు. సరేమో నువ్వు ధైర్యంగా ఉండు, నీ సాక్ష్యం ఎవరికి చెప్పొద్దు, ఇది చెప్తే నువ్వు చులకనవుతావు అంటే. వాడు చిన్నోడు, నాకంటే దాదాపు 5-6 సంవత్సరాలు చిన్నోడు అంటే తమ్ముడు అలా అనుకుంటాను. నేనైతే ఆ ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడినా. వాడు నన్ను వేరే విధంగా ఆలోచించేసి నన్ను బాగా డబ్బులు గుంజి బాగా బాధ పెట్టినాడు. తర్వాత దేవుడిని ఆ రకంగా దేవుడు నన్ను తన బిడ్డగా చేస్తున్నాడు. ఏ క్రైస్తవులనైతే నేను అసహించుకున్నానో, ఏ దేవుడిని అయితే అసహించుకున్నానో, ఆ దేవుడే నన్ను తనకి ఇష్టమైన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి నాకు చదువు లేదు అంటే చదువుకోవాల్సిన అవసరం చదువుకోకుండా నా ఇష్టం కొద్దీ వెళ్ళిపోయినా, అందుకే నాకు చదువు లేదు అనేది. మరి ఈ స్థితిలో నన్ను దేవుడు కూర్చోబెట్టినాడంటే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తే ఆ స్థితికి తీసుకొచ్చినాడు. ఏదో సూపర్వైజర్ నుంచి ఇంకొక పోస్ట్ అంటే మళ్ళీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్, ఇన్ని పోస్టులు కాకోకుండా పూర్తిగా ఇవన్నీ జరుగుతూ లాస్ట్ పోస్ట్ అండి. ఆ విధంగా దేవుడు నన్ను ఆ స్థితిలో కూర్చోబెట్టినాడంటే నిజంగా నాకు చదువు వస్తుందంటే మీరు చెప్పాలి. లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఇంగ్లీష్ రాదు. అయినప్పటికీ నాకు 39 సంవత్సరాలు నా ఉద్యోగం ఈ నెలతో కంప్లీట్ అవుతుందండి. ఈ నెల అక్కడ రిటైర్డ్ అవుతున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడినాడు. కాపాడడానికి యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక వ్యక్తి ఒక 6 నెలలు ముందు పుట్టినారు. ఎవరండి? యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. అలా నేను డైరెక్టర్గా రావడానికి ఒక 6 నెలల ముందేమో ఒక అతను నాకంటే ముందుగా, క్రీస్తు బిడ్డ నాకంటే ముందు నా ఆఫీస్లోకి రావడం, ఆ అబ్బాయి దేవుని బిడ్డగా ఉండడం, ఆ అబ్బాయి నాకు సహకరించడం అంటే అర్థమవుతుంది. కానీ టెక్నికల్గా ఆ విషయాలు చాలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. కానీ మనకు చదువు సరిపోలేదు కదా, మనం చదివితే కదా, చదవాల్సిన చదవకపోతే ఇట్లే ఉంటుంది పరిస్థితులు. కాబట్టి అలానా ఒక నాకంటే ముందు యేసు ప్రభుకు బాప్తిస్మిచ్చే యోహాను ఎలా అయితే ముందు నా త్రోవను సరళం చేస్తానని యెషయా ద్వారా ప్రవచనం ఇచ్చి నడిపించిన దేవుడు నా కోసం కూడా, అంటే నేను ఆయన నన్ను ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయన నన్ను ప్రేమించినాడు. కాబట్టి నాకంటే ముందుగా ఒక అతన్ని నా ఆఫీస్లో ఉంచి నా పనులన్నీ అండి A to Z, మేడం ఇట్లా, అది మేడం, ఇది మేడం, అది మేడం, అది మేడం, ప్రతిదీ అండి. రేపు రిటైర్డ్ అయినా ఇక్కడ అబ్బాయి నిజంగా అది ఈ మనుషులు పెట్టే ఇదండి కాదు. దేవుడు నా కోసం నేను ఇబ్బంది పడకూడదని నా దేవుడే అతన్ని నాకంటే ముందుగా ఉంచినందుకు నిజంగా దేవునికి స్తోత్రం. అంతకంటే ముందు నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చిండేది. నేను 2000 సంవత్సరంలో నేను బాప్తిసం పొందినాను, మార్చి 30వ తేదీన. ఆ తర్వాత నా పరిస్థితులన్నీ, ఎందుకంటే దేవుడు ఆ రోజే చెప్పినాడు నేను నీ కోసం చింతిస్తున్నానని. నా కుటుంబ పరిస్థితి అట్లా, ఆయన ఉండి ఆయన వెళ్ళిపోయినారు. 2 బిడ్డలు, ఒక ఆస్తి వచ్చింది కొన్నా, అది ఒక వ్యక్తి చేతిలో ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి అబ్బాయి అతని దగ్గరే ఉంది. ఎంత అడుగుతున్నా, నా దగ్గరే ఉంది కదా, ఏం కాదు మీకు నేను చేస్తాను కదా, అన్ని తనకు కావాల్సినవన్నీ నేను చేస్తాను కదా, నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటే ఉంటే అనేవాడు. అంటాడు కానీ ఇవ్వడు. నేను కూడా నా దగ్గర ఒక 30-40 తులాలు బంగారు ఉండింది. నేను ఉద్యోగస్తురాలిని కదా, బిడ్డలు 2 హాస్టల్లో చదివి పంపించేదాన్ని. లేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ చదువుల కోసం పోయినాడు. నేను అంత బంగారు పెట్టుకొని కూడా ఉండలేక ఆ బంగారు అంతా అబ్బాయి చేతిలో పెట్టేసిన. మనకు నమ్మకమైన మనుషులు ఉంటారు కదా, ఎవరో నమ్ముతాం, మనుషుల్ని నమ్ముతాము. అట్లా అబ్బాయికి నేను ఎక్కడికంటే అక్కడికి పోతుంటాను కదా, నా దగ్గర ఉంటే నాకు సేఫ్టీ కాదేమో అన్న ఉద్దేశంతో నా బంగారు, నా ఆస్తి వివరాలన్నీ అబ్బాయి చేతిలో పెట్టేసిన. కొన్ని పరిస్థితులు
తెలిసిన తర్వాత ఇప్పించుకోవాలనుకుంటున్నాను, ఆ అబ్బాయి ఇవ్వడం లేదు. నా దగ్గర ఉంటే ఏముంది, మీ దగ్గర ఉంటే ఏముంది, నేను మీకు చేసి పెడతా, అది చేసి పెడతా అంటున్నాడు. నేను కొనుండేది 6 లక్షలకు కొన్నా. పెనుగంలో కియా కంపెనీ అని ఒకటి వచ్చిందండి. కియా కంపెనీకి దగ్గరలోనే నా ప్లేసు, ఒక 25 సెంట్లు. నేను 6 లక్షలకు కొనింటే దాదాపు 1.5 కోటి వరకు అది అమ్మడానికి తీసుకోవడానికి వచ్చినారండి. అబ్బాయి అమ్మనివ్వడు, మాకు ఆ పట్టాలు ఇవ్వడు. అలా జరిగిపోతుంది. అలా అంటే బాగా అనిపించింది. ఎన్నాళ్ళు ఇట్లా బంగారు కూడా నేను 30 తులాలు ఇస్తే 20-25 ఇచ్చినాడు. మిగతావన్నీ అంటే పెద్ద పెద్దగా ఒక 5-6 తులాలు కలిసిన ఒక పెద్ద నక్లీస్ అట్లాంటి ఉండేవి పెద్ద పెద్దవి ఇచ్చినాడు. కానీ 1-2 అట్లా చిన్న చిన్న ఉండేటివి ఏమీ ఇవ్వలేదు. అసలు నాకు బంగారు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బిడ్డల కోసం కొనడం, ఏదో అవకాశం ఉన్నప్పుడు కొనడం, అలా కొని పెట్టినాను. కానీ ఇష్టంతో కొనలేదు. ఇష్టం లేదు కాబట్టి అన్ని అబ్బాయి చేతిలో పెట్టినా. నా సేఫ్టీ ఉంటుంది, డబ్బు ఉంటే డబ్బు కోసం నన్ను చంపేస్తారేమో, నన్ను ఇంకోటి ఏమైనా చేస్తారేమో, ఒంటరిగా ఉన్నాను కదా అన్న భయం ఫీలింగ్తో అన్నీ అతని చేతిలో పెట్టేసిన. నమ్మిన, ఒక మాటలో చెప్పాలంటే నమ్మిన. అలా చేస్తుంటే అబ్బాయి ఇవ్వడం లేదు. ఎట్లా అడగల్లో అడగడం, పిల్లల చేత అడిగించిన, నేను అడిగిన. చేతగాక ఒకసారి అన్న అక్క ఇద్దరు మా ఇంటికి వచ్చినారు. బాగా మాట్లాడుతుంటే నాకు చిన్న సమస్య ఉందన్నయ్య, ప్రార్థన చేయండి అంటే చెప్పమ్మా అన్నారు. ఒక అతని దగ్గర నా ఆస్తి మిగిలిపోయింది, ఉండిపోయింది, ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అబ్బాయికి మేము చాలాసార్లు అడుగుతున్నాం, ఎలా అడగాలో తెలీదు. పోట్లాడదామంటే ధైర్యం చాలదు. అందులో క్రీస్తు బిడ్డం కదా, దేవుని బిడ్డలు కదా, నోరు రాదు కొట్లాడడానికి, గట్టిగా మాట్లాడడానికి రాదు. ఎలా తీసుకోవాలో తెలియదు. పోలీసు రిపోర్ట్ ఇవ్వాలంటే ఏమని ఇవ్వాలి? ఏమీ లేదు. అబ్బాయికి నువ్వు నాకు ఇవ్వలేదు అంటే మిగతాది ఏమీ లేదు, ఇంకా అది పోతుంది. అలాంటి పరిస్థితి. ప్రార్థన చేయండి అన్నయ్య అన్న. సరే అమ్మా ప్రార్థన చేస్తాను. నిజంగా వితిన్ 10 days అండి మా పెద్ద అబ్బాయి వచ్చి ఫోన్ చేసినాడు, మమ్మీ అంకుల్ మన పట్టాలు ఇచ్చినాడు మమ్మీ అని. నిజంగా నాకు ఆనందంతో ఎంత ఏడ్చినానంటే అంత ఏడ్చిన. 1.5 విలువ చేసే స్థలాన్ని అప్పుడు కొనాలనుకున్నారు. ఇప్పుడైతే ఆ కియా కంపెనీ కొంచెం తగ్గిపోయింది. వాళ్ళు కూడా స్థలాలన్నీ కొనుక్కొని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. దాన్ని అడిగిన ఆతులు లేడు. ఇప్పుడు దానికి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు పట్టాలు తెచ్చి మాకు ఇచ్చినారు. ప్రార్థనల వల్ల మా స్థలం, మా పట్టాలు, మా ఆస్తి మా చేతికి వచ్చింది. ఆ విషయం సంఘంలో చెప్పాలన్న ఆశతో అన్నయ్య గారు పిలిస్తే, నిజంగా అన్నయ్యలు ఎంతగా ప్రార్థన చేసింటే దేవుడు కఠిన హృదయం అంటే నేను దాదాపు 15 సంవత్సరాలు అడిగింట. నయానో భయానో అలిగో గొప్పడో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా చేసిన అది రాంది. దేవుడు ప్రార్థనల ద్వారా నా ఆస్తిని నా చేతికి వచ్చేటట్లు చేసినాడు. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో కదా. ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయనకు ఒక పేరు ఉంది కదా, ప్రార్థన ఆలకించేవాడా అని దావీదు మహారాజు అంటాడు. అలా అన్నగారి అక్కగారి ప్రార్థన ఆలకించి నా ఆస్తిని నా చేతికి ఇచ్చేటట్లుగా చేసినాడు. దేవునికి వందనాలు. ప్రార్థించిన అన్నకు అక్కలకు కూడా వందనాలు చెల్లిస్తున్నా. సంఘానికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నారు ఈ సంఘం ఎదుట. మాకు చాలా సంతోషము. గతంలో ఐక్యరాజ్య సమితి మెంబర్ డాక్టర్ కరుణాకర్ గారు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పారు. ఆయన సాక్ష్యం షేర్ చేసుకున్నారు. సంఘం చిన్నదైనప్పటికీ గొప్ప కార్యాలు ఇక్కడ జరిగినాయి. గొప్ప గొప్ప దైవజనులు కూడా ఇక్కడికి వచ్చారు, వాక్యం చెప్పారు. తిమోతన్న గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళారు. తర్వాత కురియన్ గారు, వాళ్ళందరూ హెబ్రోన్లు పెద్దలు, వాళ్ళు కూడా వచ్చి వాక్యం చెప్పి వెళ్ళారు. సంతోషము.
కాబట్టి ఈ సందర్భాన్ని అనుసరించి గురుమూర్తి అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకున్నాము. సోదరు చెప్పినటువంటి సాక్ష్యం మీరంతా విన్నారు కదా. దేవునికి కార్యాలు ఎంత గొప్పవో మనం గ్రహించాము. దాన్ని బట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రార్థిద్దాం, ఏకీభవించాలి. అందరూ కళ్ళు మూసుకునండి. ఏకాగ్రత కొరకు కళ్ళు మూసుకొని నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాను. మహోన్నతుడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సార్వభౌమాధికారుల గొప్ప దేవ, సత్యస్వరూపి, నిత్య నివాసి, మీ స్తోత్రాలు. ఈ స్థలాన్ని మా ప్రభువా ఆశీర్వదించారు, మీకు వందనాలు. నీ పరిస్థితి జరగడానికి నీ సేవకుని కుటుంబాన్ని మీరు ఎన్నుకొని ఈ స్థలం నిలబెట్టారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సంఘము ద్వారా, నీ సేవకుల ద్వారా అనేకుల యొక్క ఆత్మల పట్ల భారాన్ని మీరు అనుగ్రహించి ఇప్పటికే నాయన మా ప్రభువా ఉన్న సంఘాన్ని ఆత్మలు పోషిస్తూ ఇంకా కొత్త ఆత్మలు రావడానికి వారు చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రార్థన మీరు ఆలకించాలని వేడుకుంటున్నాం. ఇదిగో మా సోదరి నాయన జయప్రద, మా తల్లి సన్నిధిలో ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విన్నారు. అనేకులతో నాయన మా ప్రభువు మీరు పంచుకోవడానికి మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. దేవా, మా తండ్రి ప్రార్థన వలన నాయన జరిగినటువంటి మా తండ్రి మా ప్రభువు అత్యద్భుతములు, ఆశ్చర్యకరాలు మా ప్రభు మేము వింటూనే వస్తున్నాం, మీకు వందనాలు. మా దేవ, మా తండ్రి పెంట కుప్పల మీద నుంచి మిమ్మల్ని పైకెత్తానని ఆ వాగ్దానం నెరవేర్చారు. మేము ఎవరిని కరుణిస్తావు వారిని కరుణిస్తావు, ఎవరిని అయినా మా ప్రభు తగ్గిస్తావు వారిని తగ్గిస్తావు. మా తండ్రి ఏ అర్హతలో లేకపోయినా ధైర్యంతో నన్ను సన్నిధిలో నాయన ఒప్పుకున్నటువంటి మా ప్రభు మా సోదరి జయప్రదాన్ని బట్టి మీకు వందనాలు. ఆమెలో నాయన మా ప్రభు ఏ యొక్క టాలెంట్, నైపుణ్యం లేనప్పటికీ ప్రభు నీవు ఉన్నత స్థలంలో నేను నిలబెడుతున్న నీ వాగ్దానం మా ప్రభు బిడ్డ పట్ల మీరు నెరవేర్చారు, మీకు వందనాలు. మీ చింత యావత్తు నా మీద వేయండి, దేవుడు మీ విషయమే చింతిస్తున్నాడని ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుని నాయన మా ప్రభు ప్రతి సమయాలలో ఎన్నో తన జీవితంలో నాయన మా ప్రభు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభు నీపై నమ్మకం సడలలేదు. నీపై నమ్మకం మా నాయన అసంచలమైన భక్తి మా ప్రభు మా తండ్రి ఏ యొక్క నాయన మా ప్రభు మా తండ్రి మా ప్రభు క్రైస్తవులను క్రైస్తవ్యాన్ని అసహించుకుందో ప్రభు ఆమె ద్వారా మీరు మాట్లాడి బలపరిచారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఆమెకు వచ్చినటువంటి గొప్ప విజయం నాయన మా ప్రభు పరుల చేతిలో ఉన్న ఆ యొక్క ఆస్తి మరలా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు, అడిగారు, మా తండ్రి బ్రతిమాలు ఉంటారు ప్రభు. అయినప్పటికీ వారి మనసు కరగలేదు. కానీ ఇదిగో నీ సేవకులు, నీ యొక్క సేవకుల కుటుంబము అనేకలు ప్రార్థన చేయగమని విన్నారు. అతనిలో మా ప్రభు నాయన మా తండ్రి కార్యం జరిగించారు. ఆమె ఆస్తికి రావడానికి మీరు సహాయం చేస్తారు, మీకు వందనాలు. దేవా, మా ప్రభు ఎంత నేను స్తుతించి గనపరిచినప్పటికీ నాయన ఇంకా మేము తక్కువగా చేసిన వారు అవుతామని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభు. దేవా, మా తండ్రి నాయన ఆమెకి ఇచ్చినటువంటి ఉన్నత స్థలాన్ని బట్టి మా ఉన్న ఉన్నత పదవులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. దేవా, మా తండ్రి మీకు వందనాలు. అలాగే నాయన నెలాఖరు నాయన రిటైర్మెంట్ కూడా నీ మహిమాత్మగా జరిగించుకున్న నాయన ఇంకా అనేకులకు నాయన మా ప్రభు మాదిరికి ఉండడానికి సహాయం చేయండి, దీవించండి, కనికరించండి. ఆ సహజ జీవితం కూడా నాయన నీ యందు మా తండ్రి అవసరమైతే నాయన నీ పన్నెమెత్తుకు నాయన ఓ సాధనంగా వాడుకోనండి, దీవించండి నాయన. మా తండ్రి మా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే మా ప్రభు మా సోదరి నీ యొక్క సేవకురాలు ఇచ్చిన సాక్ష్యం కూడా మేము విన్నాము. మా తండ్రి ఆమె పట్ల మీరు చేసిన కృపా కార్యాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం ప్రభు. అలాగే నాయన అనేక మా తండ్రి సేవకులు మా మధ్య ఉంచారు, మీకు వందనాలు. మా తండ్రి ఈ యొక్క స్థలము ద్వారా అనేక మంది సేవకులు వారు సాక్ష్యాలు పంచుకుంటూ మా తండ్రి వాక్యం వినిపింపజేస్తూ ఇంకా నీ మహిమకరంగా నాయన వాడుకుంటున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ చేరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును మీరే దీవించి ఆశీర్వదించమని, నిండైన ఆశీస్సులు కుమ్మరించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన క్రీస్తు సతి శ్రేష్టమైన నామములో మీకు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసిన అన్నగారికి దేవుని నామమున వందనాలు. ఇక మనము లంచ్ ప్రేమ విందుని అంటాం దీన్ని.
లంచ్ అంటే మామూలుగా చేసేది లంచ్ అంటారు. క్రైస్తవ భాషలో ప్రేమ విందు, గంజి తిన్నా ప్రేమ విందే. అర్థమైందా? కాబట్టి దానికి బ్రేక్ అవుదాం మనము. మొత్తం మీద దేవుడు ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు చక్కగా నడిపిస్తూ వచ్చాడు. మొదట్లో కొంత ఇబ్బంది అని అనిపిస్తుంది, వర్షం ఆగదేమోనని. అది కూడా ఆగిపోయింది. మొత్తం మీద వాతావరణం అనుకూలంగా ఉంచాడు దేవుడి వందనాలు. నాకైతే టెన్షన్ అయితే లేదు. ఇది ఒకటైతే కదా, ఎప్పుడు మేము కార్యక్రమం పెట్టుకున్నా ఇలాగే ఉంటుంది. తిరుపతిలో మా 10th ఇయర్ మ్యారేజ్ డే పెట్టుకుంటే ఆ తిరుపతి ఒక్క చోట తప్ప మొత్తం 70-80 కిలోమీటర్ల స్పీడు గాలి తుఫాను అట్లా జరిగింది. ఇది కొత్తదేం కాదు, మాకు పాతది కాబట్టి నాకు అలవాటు అయిపోయింది, టెన్షన్ లేకుండా. సరే, మొత్తం మీద మళ్ళీ ఉదయాన్నే లేచి మోకరించి మా పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించి ప్రభువా, మరి అనుకూలం కలుగజేయి ప్రభువా, అంత నీ ఆయన చేతిలోనే కదా ఉంది. ఏదైనా చెప్పగలిగింది, రిమోట్ టోటల్గా ఆయన చేతిలో ఉందని క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తే మొత్తం మీద చక్కగా చాలామంది వచ్చారు. కొంతమంది రాలేకపోయారు, మనం ఏం చేయలేం. సరే, అది ఈ సంగతి. సరే, మనం లంచ్ బ్రేక్ అయిన తర్వాత కింద లంచ్ తీసుకుంటాము, పైకి వచ్చేస్తాము. వెంటనే వచ్చిన వెంటనే జారుడా అయితే ఇక్కడే. ఓకే, రైట్, అలాగే అలాగే. సరే, ఇక్కడే మనము భోజన సహవాసం కలిగి ఉంటాం. ఏదో చెప్పాలనుకున్నాం, నేను మర్చిపోయాను. తిరిగి కరెక్ట్ బాగా చెప్తానమ్మా, మేధావు. తిరిగి ఇక్కడే కలుసుకున్నప్పుడు మనకు మేడం గారేమో సిస్టర్ జయప్రద గారు 60 సంవత్సరాలు, 60వ సంవత్సరం బర్త్డే ఇక్కడే జరుగుతుంది. ఈ నెల ఆఖరిలో రిటైర్మెంట్. ఆమెకు లాస్ట్లో దేవుని బిడ్డగా హెల్ప్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఆయనమ్మా, అదిగో మనుష్యని ఎవరు గారు. కాబట్టి దేవుడి మీద ఆధారపడితే ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఏదో ఒక ఛానల్ ఓపెన్ చేసి అక్కడ కార్యం కొనసాగిస్తాడు. స్వామన్న అప్పుడప్పుడు చెప్పేవాడు ఏమని, మన విశ్వాసము రుమాలకు ఎక్కువ, తువ్వాలకు తక్కువ అంట. ఇప్పుడు దాన్ని దేనికి వాడాలా? తువ్వాలకేమో రుమాలకేమో ఎక్కువ ఉందంట, తువ్వాలకేమో తక్కువ ఉందంట. ఇప్పుడు దాన్ని దేనికి వాడాలో ఏమని చెప్పాలి? దానికి బజార్లో కొనాలన్నా కూడా కష్టమే, ఏంటంటే చెప్పలేం కదా. అలా కాకుండా మనము ఇప్పుడు సాక్ష్యం ఒకటి, పాస్టర్ అమ్మగారు సాక్ష్యం విన్నారు కదా, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు. మీరు కరెక్ట్గా వినుంటే మాత్రము అది యాజ్ ఇట్ ఈస్గా నెరవేరుతుంది అంతే. ఒకవేళ ఇది ఏమనుకుంటే రూట్ వేరే రకానికి వెళ్ళిపోద్ది. అది మనము గమనించాల్సింది మెయిన్గా. సో దేవునికి ప్రత్యేకించి వందనాలు. మరి ఈ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కోసము, ఇప్పటి నుంచి జరిగిన కార్యక్రమం కోసము ఫిలిప్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తే మనం వెంటనే లేచి ఈ చాపలు ఇవన్నీ పక్కకి తీసేస్తే ఇక్కడే భోజన సహవాసము కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. ఇందాక సిస్టర్ గారు అన్నట్టు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయనకు మొరపెట్టు వారి ప్రార్థన వినేవాడు, ఇంకా నిజముగా మొరపెట్టు వారి ప్రార్థనకు సమీపంగా ఉండేవాడు. ఇంకా ప్రార్థన చేసుకుందాము. అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకాలు వేయాలని మనం చేస్తున్నాము. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడా, నీకు వందనాలు, స్తోత్రాలు.